హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో పెసరట్టు రెసిపీని ఈజీగా షార్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరు అలాగే బియ్యం అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. నీట్గా చక్కగా 2 సార్లు వాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి ఓవర్ నైట్ అంతా చక్కగా నానబెట్టేసేసుకోవాలి. ముందు రోజు పెసలు వేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పెసల్ని మరొకసారి వాష్ చేసేసి నీళ్ళన్నీ ఫిల్టర్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం వాటర్ అనేవి వేసేసి దోసపిండిలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దోశలు వేసుకోవడానికి అన్నీ మనకి కావాల్సిన పెసరపిండి అనేది రెడీ అయిపోయింది. అలాగే ఆనియన్స్లో కొంచెం జీలకర్రని వేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ బౌల్ని. నెక్స్ట్ వచ్చేసి పెనం పెట్టుకుని పెనం మీద ఒక 2 గరిటెలు పెసరపిండి అనేది వేసేసి ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అనేది సాఫ్టీగా చాలా బాగుంటుంది. మీరు ఈసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పెసరట్టు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.